రోడ్డు మీద బంగారం దొరికితే వచ్చే ప్రభావాలు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం రోడ్డు మీద బంగారం దొరికితే కీర్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, సమాజంలో హోదా పడిపోవడం, ఆరోగ్య సమస్యలు, అనిశ్చిత పరిస్థితులు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే దొరికిన బంగారం వ్యక్తికి మేలు చేయకపోవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. రోడ్డు మీద బంగారం కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. దానికి పరిష్కారంగా గురువారం రోజు ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం ఉత్తమమని చెబుతారు. ఇలా చేయడం వల్ల కేతువు, శని, రాహువు గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని విశ్వాసం. దాంతో దురదృష్టం తగ్గి మనశ్శాంతి కలుగుతుందని అంటారు. భారతీయ సాంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, శుభకార్యాలు తప్పనిసరి, సంపద శ్రేయస్కు చిహ్నం. అందుకే వివాహాలు, పుట్టినరోజులు, పండుగలు వంటి శుభ సందర్భాల్లో బంగారం ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది వ్యక్తి ఆర్థిక స్థితిని, గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. బంగారం పోగొట్టుకోవడం లేదా దొరకడం అనేది వ్యక్తి జాతకంలో ఉన్న గ్రహాల అమరికపై ఆధారపడి ఉంటుంది. కేతువు, రాహువు, శని చెడు స్థానంలో ఉంటే నష్టాలు, సూర్యుడు, బృహస్పతి బలహీనంగా ఉంటే కీర్తి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయని జ్యోతిష్యం చెబుతోంది. బంగారం మన జీవితంలో సంపద, గౌరవానికి ప్రతీక. కానీ దాన్ని పోగొట్టుకోవడం లేదా దొరికిన సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే సమస్యలు తప్పవు. జ్యోతిష సూచనల ప్రకారం సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.